session. If you all are attentive, today, tomorrow, and day after tomorrow, you will get a certificate. The certification is very important for you. It may help you to get a secure job also. So my sincere advice, suggestion, or whatever it is, you take it. Kindly don't skip these 3 days of sessions. We'll have we'll go through a topic, and I'll give you a quick recap of all the topics, because you have to face a Viva session. Is it not final Viva and even exhibition? So if at all you concentrate on these 3 days, definitely you get good marks. మీకు గుడ్ మార్క్స్ వస్తేనే మీకు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మేడం చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది మీకు. సో ఇది చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్. నాకు తెలుసు మీరు ఎంత టెన్షన్ లో ఉన్నారో, అదే టెన్షన్ లో మేము కూడా ఉన్నాం. ఒకవైపు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, మీరు ఎంత టెన్షన్ లో ఉన్నారో మాకు తెలుసు. వీ కెన్ అండర్స్టాండ్. సో టెన్షన్ అంటే ఏంటి? స్ట్రెస్ కదా, స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు. ఒకవైపు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఈ క్లాసెస్ ఇవి అటెండ్ కాకుండా సర్టిఫికేషన్ లేకుంటే ఇది అంటే యూ హ్యావ్ 2 goals. వన్ ఈస్ పర్మనెంట్ గోల్ అండ్ వన్ ఈస్ టెంపరీ గోల్. సో ఈ సర్టిఫికేషన్ ఇది వస్తే మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తో పాటు దీనికి కూడా వాల్యూ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీరు ఎక్కడన్నా జాబ్స్ దేనికన్నా ప్రయత్నిస్తే ఈ సర్టిఫికేట్ బేస్ చేసుకుని కూడా మీకు జాబ్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి you don't skip these 3 days sessions. Okay, and coming back, stress management. Yes, ఎందుకు స్ట్రెస్ కి గురవుతాము? మనకి మెయిన్ స్ట్రెస్ కలిగించే విషయాలు ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు తెలుసు మీకున్న ఎన్నో మైండ్ లో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. ఎప్పుడు అయిపోతాయి సెషన్స్, ఎప్పుడు చదువుకోవాలి మేము, పైగా 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి విచ్ యూ హ్యావ్ టు ఫేస్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్. ఇస్ ఇట్ నాట్? సో ఇదంతా కూడా స్ట్రెస్ అన్నమాట. స్ట్రెస్ అంటే ఏంటి? కెన్ యూ టెల్ మీ? స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ కి ఎందుకు ఫీల్ అవుతారు? యా మ్యామ్, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మనం స్ట్రెస్ అవుతాం మ్యామ్. అందరికి ఒకలాంటి స్ట్రెస్ ఉంటుందా? ఒక విషయం మీద స్ట్రెస్ ఉంటుందా? ఉండదు మ్యామ్. ప్రాబ్లమ్స్ వల్ల అలా స్ట్రెస్ ఫీల్ అయ్యే విధానం ఉంటుంది మ్యామ్. ఓకే, అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా స్టడీ పరంగా అవ్వచ్చు, లేదా ఇంకేదైనా ఎక్సెట్రా అవ్వచ్చు మ్యామ్. ఓకే, యా, ఓకే, మ్యూట్ యువర్ సెల్ఫ్ నానా. ఎస్, వన్ థింగ్ ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్ లో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ సజెస్ట్ యూ, దట్ ఫేస్ ద సిచ్యువేషన్స్ విత్ అ స్మైల్. ఇదే, దిస్ ఈస్ ద మంత్ర ఫర్ ద టు రిలీవ్ ఆల్ యువర్ స్ట్రెస్. ఓకే, ఫేస్ ద స్ట్రెస్ విత్ స్మైల్. సో ఎప్పుడైతే మనం ఫేసింగ్ అండ్ ఇంటర్వ్యూ అవి చూసాం కదా, ప్రెజెంటేషన్ స్కిల్స్ లో కూడా వెన్ యూఆర్ గోయింగ్ టు గివ్ అ ప్రెజెంటేషన్ మనం చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతాము. ఎగ్జామినేషన్స్ టైంలో స్ట్రెస్ గా ఫీల్ అవుతాము. ద ఓన్లీ మంత్ర, జస్ట్ ఫేస్ ఇట్ విత్ అ స్మైల్. సో అంతేకాకుండా కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్? సో ఎందుకు మనం ఎక్కువగా స్ట్రెస్ గా ఫీల్ అవుతాం అంటే, మనం ఎక్కువగా గ్యాడ్జెట్స్ కి, మొబైల్ ఫోన్స్ కి, ఇంటర్నెట్ కి, ఫోన్ కి ఎక్కువగా కనెక్ట్ అయిపోయాము అన్నమాట. అందుకని చెప్పి ఎక్కువ స్ట్రెస్ గా ఫీల్ అవుతాము. అంతేకాకుండా చదవటం కూడా మనకి ఎక్కువ స్ట్రెస్ గా అనిపిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ టైం మనం WH క్వశ్చన్స్, వై, వాట్, వెన్, వేర్, ఇటువంటి క్వశ్చన్స్ అంటే పాజిటివ్ గా అయితే నో ప్రాబ్లం, కానీ నెగిటివ్ గా అంటే ఏ విధంగా అంటే గాసిపింగ్ కి, ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి, హీరోస్ గురించి ఏం జరుగుతుందో అనే, అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ లేని వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కూడా స్ట్రెస్ కి గురవడం జరుగుతుంది వెన్ వి కంపేర్ విత్ అదర్స్. అంతేకాకుండా ఒక ఏదైనా ఇచ్చారు రిజల్ట్ వచ్చేటప్పుడు, అంటే సంవత్సరం మొత్తం ఖాళీగా ఉండి లాస్ట్ 2 days చదివి మీరు చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్ లో రాయకపోతే రిజల్ట్స్ వచ్చే టైంలో కూడా యూ గెట్ స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ కి లోన్ అవడం వల్ల మీరు డిప్రెషన్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. అంటే there are 2 factors, external factors and internal factors
విచ్ లీడ్స్ టు స్ట్రెస్. ఎక్కువ స్ట్రెస్ గా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కాజ్ అవుతుంది, అంటే ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్ కాజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఎక్స్టర్నల్ అవుతారో, someone has unmuted yourself, I suppose you can mute yourself. అంతేకాకుండా నెక్స్ట్ ఏంటి, ప్రతి వాళ్ళు మనల్ని అడిగే క్వశ్చన్ ఇదే కదా, నెక్స్ట్ ఏంటి. సో నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఓ మై గాడ్ ఇంటర్మీడియట్ అయిపోతుంది, నెక్స్ట్ ఏంటి, అప్పుడు మళ్ళీ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, ఏ కోర్స్ తీసుకోవాలి, లేకుంటే మనకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏ కానివ్వండి, మనకున్న ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కానీ దట్ మే డ్రైవర్స్ టు గెట్ టు టేక్ అ స్మాల్ పెట్టి జాబ్స్ ఆర్ పార్ట్ టైమ్ జాబ్స్. సో ఎట్లా సెటిల్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా మనకి స్ట్రెస్ కి గురి చేస్తాయి అన్నమాట. సో ద ఓన్లీ థింగ్ ఈస్ ఫస్ట్ నువ్వు ఒక్కడే కాదు. సో ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు నో ఇస్ నువ్వు ఒక్కడే కాదు, బీయింగ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వి ఆల్ అండర్ గో స్ట్రెస్, అదొకటి తెలుసుకోవాలి. సో మనందరికి కూడా ఇవన్నీ ఉంటున్నాయి లైఫ్ లో, కాబట్టి మనం ఒక్కడమే కాదు ఫేస్ చేసేది అనేది అర్థం చేసుకోండి ఫస్ట్. సో అప్పుడు కొంతవరకు మీకు రిలీఫ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఫేస్ ఎనీ సిచ్యువేషన్ విత్ అ స్మైల్. యూత్ ఎక్కువగా డిప్రెషన్ లో అవ్వడం, మీరు మీ కాలేజెస్ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, కొంతమంది మతి స్థిమితం కూడా కోల్పోతున్నారు. ఎందుకు, ఓవర్ గా స్ట్రెస్ అవడం వల్ల, ఎక్కువగా డిప్రెషన్ లోన్ అవ్వడం వల్ల. సో ద మెంటల్ కండిషన్ అనేది బాగా డిస్టర్బ్ అవడం వల్ల దే లూజ్ దేర్ హెల్త్ అండ్ మెంటల్ కండిషన్. ఇంబ్యాలెన్స్ అంటే ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకోలేకపోతామో అప్పుడు ఇంబ్యాలెన్స్ అయిపోతాం అన్నమాట. సో మనం ఇంత కష్టపడేది, మనం ఉండేది ఇంబ్యాలెన్స్ అయిపోయి ఏదో పిచ్చివారిలా తయారై రోడ్ల మీద తిరగడానికి కాదు కదా. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద ఎమోషన్స్ అనేవి పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. పాజిటివ్ ఎమోషన్స్ అంటే మీ హ్యాపీనెస్, సో హెల్పింగ్ నేచర్, ఇవన్నీ అంటే సాటిస్ఫాక్షన్, ఇవన్నీ ఉన్నప్పుడు ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే. సో నెగిటివ్ ఎమోషన్స్ అంటే ఇవి స్ట్రెస్, ఇవన్నీ కూడా డిప్రెషన్ లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో అంతేకాకుండా సఫరింగ్ ఫ్రమ్ ఎగ్జామ్స్, మీరందరికి ఇప్పుడున్న సిచ్యువేషన్ నాకు తెలుసు కదా, ద సేమ్ థింగ్. సో డోంట్ గెట్ ఓవర్ స్ట్రెస్డ్. ఓకే, మనం ఆల్రెడీ ఇంతకు ముందు టైం మేనేజ్మెంట్, సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇవన్నీ చూసుకున్నాము. సో ఎప్పుడైతే టైం మేనేజ్మెంట్ ఉంటుందో, అంటే ఈ క్లాసెస్ ఒకటి స్కిప్ చేయడం వల్ల మీరు ఎగ్జామ్స్ బాగా రాస్తారని అనుకుంటున్నారు, 1 hour స్కిప్ చేయడం వల్ల మీరు ఏ విధంగా దాన్ని మేనేజ్ చేసుకుంటారు, బోత్ ద థింగ్స్ ఎట్లా మేనేజ్ చేసుకుంటారు అనేది, ఎఫెక్టివ్ గా ఏ విధంగా యుటిలైజ్ చేసుకుంటారు అనే దాని మీద ఉంటుందన్నమాట. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఓ మై గాడ్ ఏమైపోతుంది ఎట్లా అంటే కనుక డెఫినెట్లీ యుల్ బి స్ట్రెస్డ్. అండ్ టుడే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎగ్జామ్స్. ఎందుకు సఫర్ అవుతున్నారు, ఎందుకంటే స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు. స్ట్రెస్ గా ఫీల్ అవడానికి కారణం ఏంటి, అంతా కూడా ముందు నుంచి ప్లానింగ్ లేకపోవడం వల్ల. అంటే ఇదంతా కూడా మనం టైం మేనేజ్మెంట్ లో చూసాము. ఎప్పుడైతే మనకి ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండదో డెఫినెట్ గా స్ట్రెస్ ఒత్తిడికి లోన్ అవుతాము. ఒత్తిడికి లోన్ అవడం వల్ల హెడేక్, స్టమక్ అప్సెట్ అవుతుంది, నిద్ర ఉండదు, ఇన్సోమ్నియా. అంతేకాకుండా ఇంకొక రీజన్ ఏంటంటే ప్రొక్రాస్టినేషన్. అంటే మనం ఏం చేస్తాము అంటే పోస్ట్ పోన్మెంట్, అబ్బా చేయొచ్చులే అని, నిక్ అవుదామంటే ఎగ్జామ్స్ ముందు చదవచ్చులే అని అంతా పెండింగ్ పెట్టుకుంటాం. సో ఎప్పుడన్నా అసైన్మెంట్ సబ్మిట్ చేయాలన్నా చేయొచ్చులే, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా నిక్ అవుదామెంట్ లో చూడొచ్చులే. సో ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ వస్తామో దట్ ఆల్సో లీడ్స్ ఫర్ స్ట్రెస్. ఓకే. సో ఇఫ్ యూ ఎంజాయ్, అంతేకాకుండా ఇఫ్ యూ ఎంజాయ్ వాట్ ఎవర్ యూ డూ, సో మీరు చేసే ప్రతి పనిని కూడా మీరు ఎంజాయ్ చేస్తే స్ట్రెస్ అనేది మనకి ఉండదు, స్ట్రెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇష్టమైన పని, ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే గనక ఇప్పుడు మీకు ఇప్పుడున్న మూవీస్ ఏంటి అని అడిగాను అనుకోండి, ఇప్పుడు హిట్ అయిన మూవీ ఏంటి అని అడిగాను అనుకోండి, చెప్తారా? నేనైతే ఎక్కువ మూవీస్ చూడను, కానీ మూవీస్ గురించి మాట్లాడుకుందామంటే అందరూ ఇప్పుడు వీడియోస్ అన్ని టర్న్ ఆన్ అవుతాయి. చూడండి, నాకు ఎవరైనా ఒక మూవీ గురించి చెప్పగలరా? రీసెంట్ గా బాగా హిట్ అయిన మూవీ ఏముందో చెప్పగలరా? ఎవరు చెప్తారు?
గుడ్. ఎవరు చెప్తారు? ఎస్, యా, మీకు ఇష్టమైన మూవీ గురించి. ఇష్టం కాదు, ఇప్పుడు జాతి రత్నాలు, అబ్బా మనం అందరం జాతి రత్నాలమే. లోవరాజు, సో ట్రెండింగ్ అన్నమాట ఇప్పుడు మూవీ కదా, ఎక్కడ చూసినా జాతిరత్నం జాతిరత్నం అంటే మనం అందరం కూడా జాతి రత్నాలమే. సో అది వ్యక్తంగా లేకుంటే నిజంగా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఎస్, దట్స్ గుడ్. సో మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో కదా, అంటే ఇంట్రెస్ట్ అంటే అమ్మా, యూ కెన్ మ్యూట్ యువర్ సెల్ఫ్, సమ్వన్ హ్యాస్ అన్మ్యూటెడ్. I can hear the distance. Kindly cooperate with me for 2 more days. Okay? సో అంటే మనకి ఏ టాపిక్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ టికెట్ దొరకడానికి ఎన్ని కష్టాలు పడతాం కదా, కానీ స్పెసిఫిక్ ఆనందంగా ఫీల్ అవుతాం వెళ్ళేటప్పుడు. Can you mute yourself? So, Kinnara, can you mute yourself? చిన్నగా మ్యూట్ లో పెట్టుకొని అన్నెసరిగా అన్మ్యూట్ చేసుకోవద్దు. Yeah, I'm also in a big hurry to complete this topic at any cost. Okay, so where are we? జాతి రత్నాల దగ్గర ఉన్నాం కదా. టికెట్స్ కోసం ఫస్ట్ షో చూసేవాళ్ళు ఉన్నారా? అసలు ఎంత కష్టమైనా, ఎంత డబ్బులు పెట్టైనా, అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట మనకి. అసలు ఏంటి ఇంత హైప్ ఎందుకు వచ్చింది చూడాలి అట్ ఎనీ కాస్ట్ అని. అది మనకి కష్టం అనిపించదు, ఎందుకని మనకి దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇప్పుడు అదే మనం డిస్కస్ చేసిన ఫస్ట్ టాపిక్ ఏంటి చెప్పండి అంటే ఎంతమంది రేస్ చేస్తారు హ్యాండ్, ఎంతమంది మా చెప్తారు? సో అంటే మనం ఎప్పుడు ఒత్తిడికి లోన్ అవుతాము అంటే దాని మీద ఎప్పుడైతే మనం అయిష్టత పెంచుకుంటామో, ఇష్టం లేకుండా పోతుందో అప్పుడు మనం స్ట్రెస్ గా ఫీల్ అవుతాం. ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఎంత కష్టమన్న పడటానికి వెనుకాడం అనమాట. వి ఫైట్ ఫర్ దట్, we struggle for that and we don't feel sad for achieving that, ఎందుకని అది మనకి ఇష్టం. సో అట్లాగే మనం చదివే చదువు కూడా. సో మై కైండ్ సజెషన్ ఇస్, మీరు కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. మీ ఫ్యూచర్ లో కూడా నెక్స్ట్ మీరు తీసుకునే కోర్స్ మీ ఫ్రెండ్ తీసుకుంటుందనో లేకుండా మీ పేరెంట్స్ చెప్పారనో కాకుండా మీరు ఆలోచించి మీ శక్తి సామర్థ్యాలు ఏంటి, మీ కెపాసిటీస్ ఏంటి, మీ కేపబిలిటీస్ ఏంటి, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చూసి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో జాయిన్ అవ్వండి. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అవుతారో ఫస్ట్ డే నుంచి కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఉండాలి అంటే మీకు ఇష్టమైన వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇష్టమైన వాటి మీద కాన్సన్ట్రేట్ చేయమన్నాను కదా అని అపార్ట్ ఫ్రమ్ స్టడీస్, మూవీస్, గాసిపింగ్, మీడియా మీద, ఇట్లా ఇంటర్నెట్ మీద అట్లా కాదు. ఓకే, సో మీరు చదివే దాంట్లో మీ జాబ్ సెక్యూరిటీ, మీ కెపాసిటీస్, కేపబిలిటీస్ మీద ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా, మెంటల్ టెన్షన్ తీసుకోకుండా ఫేస్ ఎవ్రీ ఛాలెంజ్ విత్ స్మైల్. సో డెఫినెట్ గా ఇట్ విల్ బి అ గ్రేట్ రిలాక్సేషన్ ఫర్ యూ. ఓకే, సో స్ట్రెస్ అంటే ఏంటి? ఫైనల్ గా ఇట్ ఈస్ ఇన్ మెడికల్ లాంగ్వేజ్ కనుక తీసుకున్నట్లయితే స్ట్రెస్ ఈజ్ అ ఫిజికల్, మెంటల్ ఆర్ ఎమోషనల్ ఫ్యాక్టర్. సో అది స్ట్రెస్ కి లోన్ అవటం వల్ల మన బాడీలీ చేంజెస్ వస్తాయి, మన మెంటల్లీ ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాము, బాడీ రియాక్షన్స్. సో ఛాలెంజ్ అండ్ దే గివ్ అస్ అ ప్రాబ్లం. సో అంటే మనకి డయాబెటీస్, షుగర్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ ఏజ్ లోనే అరగదు, టేపులు ఎక్కువ రావడం, ఇండైజెషన్ ప్రాబ్లం, ఆకలి వేయకపోవడం, ఇవన్నీ కూడా మెయిన్ కారణం ఏంటంటే స్ట్రెస్ వల్లే. సో ఎప్పుడైతే మీరు ఎక్కువ స్ట్రెస్ కి లోన్ అవుతారో, ఇన్సోమ్నియా అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. సో ఎప్పుడైతే ఇవన్నీ లక్షణాలు మీకు కనపడుతున్నాయి అంటే మీరు డెఫినెట్ గా స్ట్రెస్ కి లోన్ అవుతున్నట్లు లెక్క. సో ఎందుకు స్ట్రెస్ కి లోన్ అవుతున్నారు? ఎందుకంటే యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్, అంటే లైఫ్ లో ఇట్స్ అ పార్ట్, హౌ టు ఫేస్ ఇట్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటే మీరు స్ట్రెస్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ స్ట్రెస్ కెన్ బి ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అని కూడా చెప్పుకున్నాం కదా. స్ట్రెస్
సో ఎక్స్టర్నల్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, మన ఇంటర్నల్ అంటే మన బాడీలో వచ్చే మనకి ఒక ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ ఉంటుంది కదా, వెంటనే టెన్షన్ ని, నోరు తడారిపోవడాన్ని, ఇవన్నిటిని కూడా చూపిస్తుంది. అంటే మన సిస్టమ్ కరెక్ట్ గా లేదు అని. సో అంటే ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా దెర్ ఇస్ కనెక్ట్. ఇంటర్నల్ గా ఎప్పుడైతే నువ్వు స్ట్రెస్ గా ఫీల్ అవుతావు, ఎక్స్టర్నల్ గా ఎప్పుడైతే నువ్వు స్ట్రెస్ గా ఫీల్ అవుతావో, ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా దానికి అనుగుణంగా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ని మనకి క్రియేట్ చేస్తుంది. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా కంట్రోల్, హెల్త్ వైజ్ గా కూడా మంచిగా ఉండాలి అంటే గనక వీ హ్యావ్ టు రెడ్యూస్ ద స్ట్రెస్. ఓకే, అండ్ మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, ఆర్ యు బిజీ చిల్డ్రన్? ఆర్ యు అటెంటివ్ ఆర్ ఆర్ యు బిజీ? ఓకే, నేను చెప్పేది ఏంటంటే, యాంగర్ మేనేజ్మెంట్ మీద గనక మీకు కంట్రోల్ లేకపోతే, టీచర్ తిట్టింది అని కోపగించుకొని, తల్లిదండ్రులు తిట్టారని కోపగించుకొని, ఫ్రెండ్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని కోపగించుకుంటే, డెఫినెట్ గా మీ లైఫ్ లో మీరు ఫైనల్ గా స్టేజ్ లోకి వెళ్ళినప్పుడు జీరోగా మిగిలిపోతారు. యూ విల్ బికమ్ అ జీరో. మీకు రెండు ఇవి ఉన్నాయి. అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు హైలీ ఇంటెలెక్చువల్ అయి ఉండొచ్చు, నాలెడ్జ్ పరంగా చాలా తెలివైన వాళ్ళు ఉండొచ్చు, కానీ మీ ఎమోషన్స్ మీద మీకు కంట్రోల్, బ్యాలెన్స్ లేకపోతే యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. అదే విధంగా మీరు పెద్దగా తెలివిగల వాళ్ళు కాకపోవచ్చు, కష్టపడే గుణం ఉంది, ఓర్పు సహనం ఉంది, నేర్చుకునే తత్వం ఉంది. సో అంటే యాంగర్ మేనేజ్మెంట్ మీద మీకు పట్టుంది. సో డెఫినెట్ గా మీరు లైఫ్ లో వెల్ గానే సెటిల్ అవుతారు. చాలా మంది మా ఫ్రెండ్స్ చాలా మంది క్లాస్ ఫస్ట్ టాపర్స్ దేనికి పనికి రాకుండా పోయారు. అంటే దానికి కారణం ఏంటి అంటే యాంగర్ మేనేజ్మెంట్, అంటే ఎమోషన్స్, ఈ స్ట్రెస్ భరించలేక. సో అంటే ఎవరైనా అంటే తట్టుకునే ఇది లేక. సో ఎప్పుడైతే మనకి ఓర్పు సహనం, కంట్రోల్, ఎమోషన్స్ మీద కంట్రోల్ అనేది ఉంటుందో, మన పాజిటివ్ ఫీలింగ్స్ ఎక్కువైతే ఎప్పుడు డెవలప్ చేసుకుంటామో, అంటే ఫీలింగ్ గుడ్, ఫీలింగ్ సాటిస్ఫాక్టరీ. అంతే, కొంతమంది ఉన్నారు 100కి 100 మార్క్స్ రావాలి అంటారు, కానీ ఒక్క మార్క్ తగ్గినా కూడా తట్టుకోలేరు. ఓకే, అంటే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్స్ అన్నమాట. సో అప్పుడు కూడా వాళ్ళు చాలా ఒత్తిడికి లోన్ అవుతారు. సో అట్లా కాకుండా మన కెపాసిటీస్ కి అనుగుణంగా మనకు వచ్చిన దాంతో, అంటే నాకు ఇంతే, నేను చదవను అని కాదు, మీరు ప్రయత్నించి మీకు వచ్చిన దాంతో ఎక్కువ స్ట్రెస్ కి లోన్ అవ్వకోకుండా మీరు చూసుకోవాలి. అంతేకాకుండా రీజన్స్ ఫర్ స్ట్రెస్. సో కారణాలు ఏంటి? సో ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇంకోసారి ఎగ్జామినేషన్స్. సో ద రీజన్స్ దట్ స్ట్రెస్ అస్ ఆర్ ఎగ్జామినేషన్స్. అంతేకాకుండా డెడ్ లైన్స్, అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం ప్రొక్రాస్టినేషన్ వల్ల, పోస్ట్ పోన్ వల్ల, ఎప్పుడైతే డెడ్ లైన్ అనేది మనకి ఇచ్చిన డేట్ దగ్గర పడుతుందో వి అండర్గో స్ట్రెస్. రిటర్నింగ్ టు స్టడీస్ చదవాలన్నా కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు. ఓకే, డిఫికల్టీ ఇన్ ఆర్గనైజింగ్ వర్క్. సో ఏది చదవాలి ఫస్ట్, ఎట్లా చదవాలి అంటే, మనం ఇంతకు ముందు టైం మేనేజ్మెంట్, అంటే సరిగ్గా మనము బ్యాలెన్స్డ్ గా షెడ్యూల్డ్, సో ఆర్గనైజేషన్ అంటూ ఉండాలి. వెన్ వీఆర్ నాట్ ఆర్గనైజ్డ్, డెఫినెట్ గా పోర్ టైం మేనేజ్మెంట్ కూడా ఇట్ లీడ్స్ టు స్ట్రెస్. అండ్ లీవింగ్ అసైన్మెంట్స్ టు ద లాస్ట్ లెవెల్. చేయొచ్చులే, ఇంతకు ముందు చెప్పు, అవుట్ ఆఫ్ కంట్రోల్ డెబ్ట్స్. కొంతమంది చేయబదులని ఫ్రెండ్స్ నుంచి, అరే మళ్ళీ నీకు ఇస్తాను, మూవీకి వెళ్ళాలి, ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనాలి, ఏదో కొనుక్కోవాలి అని, ఫ్యామిలీలో కూడా డెట్స్. సో ఎప్పుడైతే అప్పులు పాలవుతామో చాలా టెన్షన్ గా, ఒత్తిడికి గురవడం జరుగుతుంది. సో వాళ్ళు వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని. పోర్ హౌసింగ్, కొంతమందికి కనీసం కూర్చొని చదువుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉండవు అనమాట. సో అంటే మినిమం రిక్వైర్మెంట్స్ లేకపోవడం కూడా.
ఓవర్ క్రౌడింగ్ అంటే అందరూ కలిసి ఒకే రూమ్ లో ఒక చిన్న గదిలో, సో అక్కడే ఉండాలి, అక్కడే వంట చేసుకోవాలి, మీరు అక్కడే చదువుకోవాలి, పెద్దవాళ్ళు కూర్చొని అక్కడే మాట్లాడుకోవడం, సో నాయిస్ డిస్టర్బెన్సెస్, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, సో అంతేకాకుండా అడ్జస్టింగ్ టు ద న్యూ ఎన్వైరన్మెంట్ ఆల్సో మేక్స్ యూ స్ట్రెస్. 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ కొత్త కాలేజెస్ లో జాయిన్ అయినప్పుడు కూడా స్ట్రెస్ గురై ఉంటారు. సో ఆల్ దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఆ స్ట్రెస్. సో మనం స్ట్రెస్ కి గురి అవ్వడానికి ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. సో సో ఎప్పుడైతే స్ట్రెస్ కి గురవుతామో ఎట్లా తెలుస్తుంది అంటే, ఊరికినే విసుకొచ్చేస్తుంది మనకి, ఊరికినే కోపం వస్తుంది, ఊరికినే మూడ్ ఆఫ్ అయిపోతాము, మూడీగా ఉంటాము, ఒకలాంటి అట్లానే రెస్ట్లెస్ గా ఉంటాము, అదే రిలాక్స్ అవ్వలేము, అట్లా అని చెప్పి రెస్ట్ తీసుకోలేము, అలా అని పని చేయలేము అన్నమాట. ఫీలింగ్ బ్యాడ్ అంటే మనల్ని మనం న్యూనతా భావంతో తక్కువ చేసుకొని, లో ఎస్టీమ్, ఫీలింగ్ లో ఎస్టీమ్ అంటే న్యూనతా భావం లోన్లీనెస్ కి గురవుతాము, అబ్బా నేను దేనికి పనికిరానోడని అనుకుంటాము, డిప్రెషన్ కి, అంతేకాకుండా అవాయిడింగ్ అదర్స్, మిగతా వాళ్ళతో మింగిల్ అవ్వలేము అన్నమాట. సో ఫిజికల్ సిమ్టమ్స్ ఏంటంటే లో ఎనర్జీగా ఉంటుంది, అంటే మనకు నీరసంగా అనిపిస్తుంది, అలసటగా అనిపిస్తుంది, స్టమక్ అప్సెట్ అనిపిస్తుంది, కొంతమందికి డయేరియా కూడా వస్తుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి చెస్ట్ పెయిన్ లాగా వస్తుంది, అండ్ కొంతమందికి ఊరికినే జలుబు జ్వరం లాగా వచ్చేస్తుంది అన్నమాట. సో నర్వస్నెస్ గా ఫీల్ అవుతారు, నోరు తడారిపోతుంది, అన్ని కూడా మనం చూసాము. సో ఇవన్నీ కూడా ఏంటంటే కారణాలు అన్నమాట, మనం స్ట్రెస్ ఫీల్ అవుతానికి అన్నమాట. సో ఇవన్నీ కూడా యశ్వంత్, ఓకే. సో ఇవన్నీ కూడా స్ట్రెస్ కి గురి చేసే కారణాలు చూసాము, అవి ఓవర్కమ్ ఎట్లా చేయాలి. మీకు మెయిన్ స్టడీస్ కదా, నేను చెప్పే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మనకి తెలుసు కూడా సైకలాజికల్ పరంగా కూడా 45 minutes మన బ్రెయిన్ కి రిటైనింగ్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి 45 minutes to 1 hour తర్వాత ఒక బ్రేక్ తీసుకోండి, ఒక 10 minutes జస్ట్ కొంచెం ప్రకృతిని ఆస్వాదించండి, కొంచెం నీళ్లు తాగండి, టేక్ ఎ బ్రీత్ డీప్, గెట్ రిలాక్స్డ్, talk 1 or 2 minutes, just say hi, bye to your friends, and again you can sit back. So continuous గా 2 hours చదివినా కూడా మీరు ఎంతసేపు చదివారు అనేది కాదు, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ క్వాంటిటీ. టైం అనేది కాదు. సో మీరు చదివింది కొంతసేపు అయినా ఏకాగ్రతతో చదివారా లేదా అనేది ఇంపార్టెంట్. సో టేక్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, టేక్ బ్రేక్స్, అండ్ దెన్ డెఫినెట్ గా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, యువర్ మైండ్ గెట్స్ రిఫ్రెష్డ్, అగైన్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద సబ్జెక్ట్ దట్ వాట్ యు ఆర్ లెర్నింగ్. సో ఇవన్నీ కూడా మనం కనుక కన్సిడర్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్ బి అవుట్ ఆఫ్ స్ట్రెస్. సో ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ఆన్ దిస్. సో మీకు స్ట్రెస్ ఎందుకు కలుగుతుందో అర్థమై ఉంటుంది, మీ మెయిన్ ఎగ్జామినేషన్ స్ట్రెస్ ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలో తెలిసి ఉంటుంది. సో అంతేకాకుండా మీరు ఏ విధంగా కష్టపడకుండా ఇష్టపడి ఏ పని చేసినా కూడా స్ట్రెస్ కి గురయ్యే ఛాన్సెస్ ఉండదు. యూ ఫేస్ ఇట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విత్ అ స్మైల్. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, లైఫ్ లో ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు అది ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తుంది, కానీ కొంతకాలం పోయిన తర్వాత ఈ సిచ్యువేషన్ చూసి మనం నవ్వుకుంటాము కదా. సో ఈ మూమెంట్ లోనే అనిపిస్తుంది ఇది టెంపరీ, పర్మనెంట్ కాదు అనేది కూడా మీరు తెలుసుకోండి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. I think we have done with the stress. Okay, just 5 minutes క్విక్ గా మీకు అర్థమైందా ఏంటి అనేది నాకు చెప్పగలరా? Gauri, move away from the devices. You have unmuted, I think so. Okay. Yeah. సో అడ్జస్ట్మెంట్ కూడా ఇంపార్టెంట్ మ్యామ్. లైఫ్ ని ఎప్పుడైతే మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్నామో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు మ్యామ్. సో ఎవ్రీ ప్రాబ్లం కూడా ఒక స్మైల్ తో ట్రీట్ చేయాలి మ్యామ్.
అలా స్మైల్ ట్రీట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఎప్పుడు మనం ఫేస్ చేసినట్టు అవుతుంది మ్యామ్. సో మనం ఇచ్చే స్మైల్ చూసి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇంకా ఎప్పుడు ప్రాబ్లం ఉండకూడదు అనేటట్టు ఉంటుంది మ్యామ్. మనం బాగా యూజ్ చేయాలి మ్యామ్. టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి కూడా మేము ఫస్ట్ నుంచి బాగా ఫాలో అవుతున్నాం మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే అకాడమిక్ స్ట్రెస్ మనకుండే స్ట్రెస్ యూత్ గా మీ స్టూడెంట్స్ ఉండేది ఏంటంటే అకాడమిక్ స్ట్రెస్ కదా, అది ఎట్లా చెప్పాలి, అది ఎట్లా మెమరైజ్ చేసుకోవాలి, అది ఎట్లా రిటైన్ చేసుకోవాలి. ఫిజిక్స్ అంటే నాకు ఇష్టం లేదు అంటారు, మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు తీసుకున్నారు కదా. సో ఇష్టపడాలి ఫస్ట్. సో అప్పుడు సైకలాజికల్ గా ఐ కెన్ డూ ఇట్, ఎస్ అప్పుడు అనిపిస్తుంది అనమాట. సో లెర్న్ మీ డెడ్ లైన్స్. సో అప్పుడు కూడా స్ట్రెస్ గా ఫీల్ అవుతాం. ఎగ్జామినేషన్స్ వచ్చినా, ప్రాజెక్ట్ వర్క్స్ వచ్చినా, ఇప్పుడు మనకి 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాట్ యూఆర్ గోయింగ్ టు రైట్ విత్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్. సో అది కనుక ఇప్పుడు మీరు రాయకుంటే మీకు పాస్ ఎగ్జామినేషన్ పాస్ కూడా కన్సిడర్ చేయరు అని చెప్పేసి వచ్చింది కదా. యా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎన్వైరన్మెంట్. ఎస్ అది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఇవన్నీ కూడా సో మీ డెడ్ లైన్స్ అప్పుడు స్ట్రెస్ గా ఫీల్ అవుతాం. గుడ్ గ్రేడ్స్ రావాలని, గుడ్ మార్క్స్ రావాలని. సో యాజ్ ఎ యూత్, సో దీస్ ఆర్ అకాడమిక్ స్ట్రెసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా మీకు అకాడమిక్స్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ చూసుకున్నట్లయితే అకాడమిక్ స్ట్రెసెస్. అకాడమిక్ స్ట్రెసెస్ లో ఏంటి, లెర్న్ అండ్ మెమరైజ్. సో చదివి గుర్తు పెట్టుకొని రిటైన్ చేసుకొని రాయాలంటే ప్రాబ్లం. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఇష్టపడి చదవడం. టైం ని అంటే కంటిన్యూస్ గా కూర్చొని రాత్రి బవల్లో నిద్ర లేకుండా చదివి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి నిద్రపోమని కాదు. టేక్ సర్టన్ బ్రేక్స్, రిలాక్స్, కూల్ గా చదవండి. మీ డెడ్ లైన్స్ చివరి మూమెంట్ వరకు పెట్టుకోకుండా, అప్పుడు స్ట్రెస్ గా ఫీల్ అవుతాం. కాబట్టి ఒక ఒక చార్ట్ ఫామ్ చేసుకుని తదనంగా చదువుకోవడమే. టైం మేనేజ్మెంట్ లో చూసాము. గుడ్ గ్రేడ్స్ కదా, మార్క్స్ కోసం స్ట్రెస్. సో మార్క్స్ కాదండి ఇంపార్టెంట్, మీకున్న నాలెడ్జ్, మీకున్న సబ్జెక్ట్. రేపు మీరు వెళ్ళినప్పుడు మార్క్స్ కొంతవరకు చూసి మేము పిలిచినా మీరు ఎట్లా దానికి రియాక్ట్ అయ్యి ఏ విధంగా మీరు రెస్పాండ్ అవుతారు అంటే ఏంటి, సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ గా స్ట్రెస్ కి తగ్గించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా సోషల్ స్ట్రెస్, సామాజిక పరంగా సమాజంలో స్ట్రెస్, ఫ్రెండ్స్ లో స్ట్రెస్ కదా, మాట్లాడలేదు, నా బెస్ట్ ఫ్రెండ్ నాతో మాట్లాడలేదు, నాతో పోట్లాడింది, అది కూడా ప్రాబ్లమే మనకి. దాపా ఇంక దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేము. అంతేకాకుండా న్యూ రిలేషన్షిప్స్, ఈ ఏజ్ లో టీనేజ్ లో ఉన్నాం కదా, వి గెట్ అట్రాక్టెడ్ టు ద ఆపోజిట్ సెక్స్. సో ఎప్పుడైతే వీఆర్ అట్రాక్టెడ్ టు ద అదర్ ఆపోజిట్ సెక్స్ అండ్ ఇఫ్ దే డోంట్ టాక్ టు us, we get stressed. సో కొంతమంది డిప్రెషన్ లోకి, లోన్లీనెస్ లోకి, ఈవెన్ ఆత్మహత్యలు చేసుకునే దాకా కూడా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి గుర్తు చేసుకోలేదు, ఇది కాదు మన లైఫ్, ఇది ఓన్లీ టెంపరరీ. మనం ఇంకోటి గుర్తుపెట్టుకోరు, మనకి గిఫ్ట్స్ ఏమైనా ఇచ్చినా పుచ్చుకున్నా అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత మనల్ని అంటే మనం క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉంటే తల్లిదండ్రులు ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే మిగులుతారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు మనకు కూడా రారు అని గుర్తుపెట్టుకుంటే ఈ న్యూ రిలేషన్షిప్స్ గురించి స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం తగ్గించుకుంటాం అన్నమాట. ఓకే, సోషల్ లైఫ్. సో పోల్చుకుంటాము, వాడికి బైక్ ఉంది నాకు లేదు, వాళ్ళ డాడీ వాడికి ఫోన్ కొని పెట్టాడు నాకు కొని పెట్టలేదు, నాకు చాలా నామోషిగా ఉంది, క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకళ్ళు ఇద్దరు ఆత్మహత్య కూడా చేసుకున్నట్టు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఫోన్ కొనిపెట్టలేదని. అంటే అంత స్ట్రెస్ గా ఫీల్ అయ్యారనమాట. సో అంత పర్సనల్ గా తీసుకున్నారు. సో దే డి నాట్ ట్రై టు అడ్జస్ట్. సో దానికి సొల్యూషన్ ఏంటి, ఇంకోటి చెప్పి ఈ సందర్భంలో మీకు చెప్పేది ఏంటంటే, ప్రాబ్లం అంటేనే సొల్యూషన్. మ్యాథ్స్ లో ప్రాబ్లమ్స్ కదా, ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉందా లేదా, ఫైనల్ ఆన్సర్ అనేది ఉంటుందా లేదా డెరివేషన్స్ లో కదా. ఎస్, కానీ కరెక్ట్ డెరివేషన్, కరెక్ట్ ఈక్వేషన్ వాడితేనే మనకి ఫైనల్ అవుట్పుట్ ఉంటుంది కదా. సో కరెక్ట్ సూత్రాన్ని ఎప్పుడైతే పెడతామో మనకి కరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. అట్లాగే మన లైఫ్ ప్రాబ్లమ్స్ లో కూడా ప్రతి ప్రాబ్లం కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది అని మర్చిపోకూడదు, కానీ దాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తేనే కరెక్ట్ సొల్యూషన్ వస్తుంది. ఓకే, సో డోంట్ బి ఓవర్ స్ట్రెస్డ్. అడ్జస్టింగ్ టు న్యూ ఎన్వైరన్మెంట్. సో అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఇందాక గౌరీ చెప్పినట్లు అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం అడ్జస్ట్మెంట్ కి అలవాటు పడతామో స్ట్రెస్ గురయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా డైలీ లైఫ్ లో
డైలీ లైఫ్ లో స్ట్రెస్ ఏంటి? ఫైనాన్షియల్ బర్డెన్స్, ఫీజు కట్టాలి, బుక్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా పేరెంట్స్, సో అక్కడ నుంచి కూడా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంది. డైలీ కమ్యూట్ అంటే కాలేజ్ కి రావడానికి వెళ్ళడానికి ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్, ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఏం లేకపోయినా కూడా, అంతేకాకుండా చదువుతూ పార్ట్ టైం జాబ్స్ చేసి రెండు బ్యాలెన్స్ చేయాలన్నా కూడా స్ట్రెస్ కి గురవుతాం అనమాట. సో ఎన్ని రకాలైనటువంటి స్ట్రెస్సెస్ చూసాం మనం? అకాడమిక్ స్ట్రెస్ ఒకటి, సోషల్ స్ట్రెస్ ఒకటి, నెక్స్ట్ స్ట్రెస్ ఆఫ్ డైలీ లైఫ్. సో టైం మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ టు ఓవర్కమ్ స్ట్రెస్. ఆర్గనైజ్డ్ గా ఉంటే మనం చెప్పుకున్నాం కదా, ఇట్ విల్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్. గెట్ ఆర్గనైజ్డ్, టైమింగ్స్ ప్రకారం ఆర్గనైజ్డ్ గా వెళ్తే డెఫినెట్ గా డ్యూటీ ముందు రాసేసుకొని, ఎప్పుడు ఎగ్జామ్స్, ఎప్పుడు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి, ముందు మీరు నోట్ చేసేసుకొని టైం మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఫాలో అయితే డెఫినెట్ గా. అండ్ ఇంకోటి చెప్పుకున్నాం కదా, ప్రొక్రాస్టినేషన్ ని పోస్ట్ పోన్ చేయండి. అంటే చేద్దాంలే, చూద్దాంలే, అబ్బా టైం ఉందిలే అని మీరు రిలాక్స్డ్ గా కూల్ గా ఉంటే డెఫినెట్ గా చివరి మూమెంట్ లో స్ట్రెస్ కి గురవడం జరుగుతుంది. అంతేకాకుండా బ్యాలెన్స్, సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాలెన్స్ గా అంటే చదువు, ఫ్యామిలీతో రిలేషన్షిప్, చదువు, ఫ్రెండ్షిప్, చదువు, ఇంకా అదర్ యాక్టివిటీస్, ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ గా చేసుకోగలిగితే లోన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ బూస్టర్, ఇట్ ఈస్ అ రిలాక్సేషన్. ఇట్ గివ్స్ యూ రిలాక్సేషన్ and connections with friends. It gives you social support, family, friends, and ఇవన్నీ కూడా మనం, సో ఎప్పుడైతే బాడీలీ రెస్పాన్స్, ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని మనం ఎక్కువగా తీసుకుంటామో బాడీలీ కూడా అన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో లాట్ ఆఫ్ ఇంటర్నల్ గా కూడా హెల్త్ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ చిన్న ఏజ్ లోనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, స్లీప్లెస్నెస్, సో ఇవన్నీ కూడా. అంతే, కొంచెంసేపు మీరు మీతో మాట్లాడుకోండి, వాట్ ఎమ్ ఐ, నాకు ఏది ఇష్టం, నేను ఏం చేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా కొంచెంసేపు యూ కాన్సన్ట్రేట్ ఆన్ బ్రీతింగ్, స్ట్రెస్ లెవెల్ ని తగ్గించుకోండి, మీతో మీరు మాట్లాడుకోండి. అంతేకాకుండా యు సే ఐ కెన్ డూ దిస్, ఇంతకంటే నేను ఎక్కువ చేయగలను. సో గోల్ మైల్, 1 more mile అంతే. అంతేకాకుండా డోంట్ లుక్ అట్ ద ఫైనల్ గోల్. మెల్లమెల్లగా మెట్లేగా, అంటే లిఫ్ట్ ఒకేసారి వెళ్ళిపోవడం కాదు, కానీ మెల్లమెల్లగా స్టెప్ వైజ్ గా ట్రై టు, then definitely you overcome your stress. Okay, yes. Positive thinking also, Chandu. Yes, అది ఇంతకు ముందు చెప్పుకున్నాం కూడా. నెగటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ కూడా గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో బిఫోర్ దిస్, ఓవరాల్ గా ఇప్పటి వరకు జస్ట్ ఐ వాంట్ టు గివ్ అ క్విక్ రీక్యాప్ ఆఫ్ ద టాపిక్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఎందుకంటే వైవా సెషన్ లో, రేపు మీరు రాసే ఎగ్జామ్ లో మేబీ రేపే ఉండొచ్చు, ఎల్లుండి ఉండొచ్చు. టుడే ఇస్ ఆల్రెడీ మండే, ట్యూస్డే అండ్ వెనస్డే, ఓన్లీ 2 more days are left. సో యూ హ్యావ్ టు రైట్ ద అసెస్మెంట్ ఎగ్జామ్. సో క్విక్ రీక్యాప్ ఒకసారి చూద్దామా? పర్సనాలిటీ డెవలప్మెంట్ లో చూసాము. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాము. నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి యూజ్ ఏంటి అంటే పర్సనల్ గ్రూమింగ్ అంటే ఏంటో చూసుకున్నాము కదా. పర్సనల్ హైజీన్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అది హెల్త్ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అదంతా కూడా చూసాం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లో. ఇస్ ఇట్ నాట్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్? పర్సనాలిటీ గ్రూమింగ్ అంటే ద వే వి ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్. సో రీజన్ అంటే మన యొక్క కాన్ఫిడెన్స్ ని పెంపొందిస్తుంది, కమ్యూనికేషన్ ని డెవలప్ చేస్తుంది, లాంగ్వేజ్ స్పీకింగ్ ఎబిలిటీస్ ని పెంచుతుంది, నాలెడ్జ్ ని వాస్ట్ గా ఇంప్రూవ్ చేస్తుంది. ఇవన్నీ
టాక్స్ వాక్స్ పాజిటివ్ ఏ విధంగా ఉండాలంటే గ్రూమింగ్ అంటే ఏంటి, హ్యాబిట్స్, పర్సనల్ గ్రూమింగ్ హ్యాబిట్స్ ఏంటి, ఓవరాల్ క్లెన్లీనెస్, హౌ వి మెయింటైన్ హౌ వి అంటే అందం అని కాదు, ద వే వి క్యారీ అవర్ సెల్ఫ్, ద వే వి డ్రెస్ అప్, ద వే వి మెయింటైన్ అవర్ నెయిల్స్ ఆర్ హెయిర్ ఆర్ ఫ్రమ్ tip to toe, everything considers our teeth, our uniform, how we do, the importance, it improves personality and chusamo, it makes people admire at you kada, the way we speak, the way we are self groomed makes the people to turn towards us. మనం మాట్లాడేదానికంటే కూడా మన అటైర్, మన బాడీ లాంగ్వేజ్ స్పీక్స్ అ లాట్. మొన్న కూడా చిన్నారావు I think so he asked the same question, is it not? So it speaks a lot. మనం ఏంటి అనేది మన డ్రెస్సింగ్ సెన్స్, the body language, the way we look at a person, the way we talk, all this makes us okay. If you are clean, see, క్లీన్ గా ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీ మైండ్ క్లీన్ గా ఉందని. ఎప్పుడైతే నీ మైండ్ క్లీన్ గా ఉంటుందో నీకు మంచి ఆలోచనలు ఉంటాయి. సో ఎప్పుడైతే నీ మైండ్ క్లీన్ గా ఉందో నీ హార్ట్ కూడా క్లీన్ గా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా, మనం చెప్పుకున్నాం కదా, మనం కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదా, we feel that we are only the hero. ఒక రోజుకే కాదు, లైఫ్ లాంగ్ we should be the hero. So we only should be the hero for our own self. సో అంటే మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి, మనల్ని మనమే we have to carry in a positive way. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. సో మనం చెప్పుకున్నాం కదా, ఈ సెల్ఫ్ గ్రూమింగ్ లో 55% ఓవరాల్ గా 55% అపియరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, మన బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడుతుంది. ఓన్లీ 38% అపాన్ ద టోన్, ద పిచ్, ద పేస్ ఆఫ్ యువర్ వాయిస్ మీద ఆధారపడుతుంది. అండ్ ఓన్లీ 7% దే కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యు సే. ఎంత లైవ్లీగా మాట్లాడుతున్నావు, ఎంత అట్రాక్టివ్ గా మాట్లాడుతావు, ఎంత ఇదిగా మాట్లాడుతున్నావు అని కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా నువ్వు ఏం చెప్తున్నావో వింటారు. అబ్బా వచ్చారు మేడం, బోరింగ్, అబ్బా వినాలా, ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అట్రాక్ట్ యూ. మీన్స్ ద అపియరెన్స్, ద బాడీ లాంగ్వేజ్, ద వే ఐ స్పీక్, ఇట్స్ నాట్ అట్ ఆల్ అట్రాక్టింగ్ యూ అనేది అర్థం అనమాట. సో గ్రూమింగ్ అంటే ఏంటి, టు కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్, నీట్, టైడీ ఇన్ అపియరెన్స్. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, యువర్ స్మైల్ ఈజ్ యువర్ లోగో. సో యువర్ పర్సనాలిటీ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్. సో ఏదైనా చేయాలి అంటే మన స్మైల్, ఇట్ ఈస్ అ లోగో, అంటే అది మన బ్రాండ్. అబ్బా తను ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, నవ్వుతూ అంటే వెకిలిగా కాదు, చిరు మందహాసం, అంటే ఎదుటి వాళ్ళని అబ్బా వాడి జోలికి వెళ్ళకూడదు, ఎప్పుడు చెట్టు పట్ల ఆడుతూ ఉంటాడు అనిపించుకోకుండా విత్ అ స్మైల్. సో అబ్బా వాడు వెళ్తే చిట్టుకిలో పరిష్కరిస్తాడరా, అన్ని కూడా నవ్వుతూ ఎదుర్కొంటాడరా, మనకు కూడా చాలా ప్లెజెంట్ వైబ్స్ వస్తాయి అన్నమాట, పాజిటివ్ వైబ్స్. సో మన స్మైలే మనకి లోగో, మన పర్సనాలిటీయే మనకి బిజినెస్ కార్డ్. అండ్ హౌ యూ లీవ్ అదర్స్ ఫీల్ అబౌట్ యూ, నీ గురించి ఎదుటి వాళ్ళు ఏం చెప్పుకుంటారో దట్ ఈస్ యువర్ ట్రేడ్ మార్క్ అన్నమాట. సో మేకింగ్ ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్, మన బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ ఎటికెట్, ఇవన్నీ కూడా. ఎస్ గురుమూర్తి, యా ఓకే. సో ఇన్నర్ అండ్ అవుటర్ పర్సనాలిటీ, పర్సనల్ హైజీన్ మీన్స్ నీవు రెగ్యులర్ గా మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేయలేదనుకో, మీకు తెలుసు కదా ఏమవుతుందో, ఎటువంటి ఫ్లేవర్ మీలో నుంచి బయటకు వస్తుందో. ఇఫ్ యూ డోంట్ బ్రష్ ఆల్సో, విల్ ద పీపుల్ సిట్ టు యూ, will they talk to you? No, they try to move away from you. So ఇవన్నీ పర్సనల్ హైజీన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టు మెయింటైన్ యువర్. పర్సనల్ హైజీన్ లో కూడా ఏం చెప్పుకున్నామంటే మనము వీ హ్యావ్ టు టేక్ ప్రాపర్ రెస్ట్, కంటి నిండా నిద్ర, కడుపు నిండా ఆహారం ఉండాలి. సో ఎప్పుడైతే ఉంటుందో, ఆకలి వేస్తుంటే నిద్రపోలేరు కదా, సో ఆకలి వేస్తుంటే చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సో స్లిమ్మింగ్ అండ్ బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎప్పుడైతే మీరు అన్నం సరిగ్గా తినకుండా ఉంటారో డెఫినెట్ గా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పడిపోతాయి, స్ట్రెస్ కి గురవుతారు. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర అనేది చాలా అవసరం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ డెవలప్మెంట్, గ్రూమింగ్ అండ్ పర్సనల్ హైజీన్. నెక్స్ట్ ద టాపిక్స్ వాట్ ఐఎమ్ గెట్టింగ్, జస్ట్ మనం మన ఫ్యామిలీ గురించి కూడా డిస్కస్ చేసాము. సో ఇట్ ఈస్ అ సోషల్ యూనిట్.
మన పేరెంట్స్ మన అందరూ కలిసి ఉండదాన్ని ఒక ఫ్యామిలీ అంటాము. సో ఒక వాట్ ఈస్ ద బైండింగ్ ఫ్యాక్టర్ ఇన్ ద ఫ్యామిలీ? ద లవ్, ద కేర్, ద కన్సర్న్, ద రిలేషన్షిప్, ద బాండింగ్, ఆల్ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ బైండ్ us టుగెదర్ ఇన్ అ ఫ్యామిలీ అన్నమాట. ఫ్యామిలీ అంటేనే ఇట్ ఇస్ అ బిగ్ వర్డ్. అంటే ఇక్కడ దిస్ ఈస్ వీఆర్ ద ఫస్ట్ వీఆర్ బోర్న్ ఇన్ అ ఫ్యామిలీ. సో మన బేసిక్స్ మన చిన్న we start growing up in a family. So is the basic element in our life wherein we are groomed up. So what makes a family ante మనం చూసుకున్నాం రిలేషన్షిప్స్, ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, we all the people, a group of people always thinking about and making others happy, willing to sacrifice కదా. సాక్రిఫైస్ కొంతమంది చూసాను ఇంత చిన్న ఏజ్ లో అన్నలు చదువుకోకుండా తమ్ముడిని చదివించడం, అది సాక్రిఫైజే కదా. వాళ్ళు పనికి వెళ్ళి ఇద్దరం కూడా చదువుకోవడానికి డబ్బులు సరిపోక, ఫ్యామిలీ కండిషన్స్, ఫైనాన్షియల్ కండిషన్స్ స్టేబుల్ లేక, సో తమ్ముడు చదివినా సరిపోతుంది వాడు తెలివైన వాడు అని అన్నలు సాక్రిఫైస్ చేసి పనులకు వెళ్ళడం చూసాం కదా. సో ఇవన్నీ ఎక్కడో జరగవు, ఓన్లీ ఫ్యామిలీలోనే ఉంటుంది. ద నేమింగ్ రిలేషన్స్ చూసాము, ఏంటి వాటి యొక్క తెలుగు పేర్లు చూసాము, ఫాదర్, మదర్, నెవ్యూ, నీస్, సిస్టర్ ఇన్ లా. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ సొసైటీ. గుడ్ ఫ్యామిలీ మేక్స్ అ గుడ్ కమ్యూనిటీ చెప్పుకున్నాం కదా. గుడ్ కమ్యూనిటీ మేక్స్ అ గుడ్ కంట్రీ. సో అనేది బేసిక్ యూనిట్ ఏంటి? ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈజ్ అ బేసిక్ యూనిట్. సో ఫ్యామిలీ బాండేజ్, అటాచ్మెంట్స్ ఉంటాయో మనల్ని ఏదైనా చెడు చేసేటప్పుడు వెనక్కి లాగుతాయి అని కూడా చెప్పుకున్నాం కదా. సో విచ్ ప్రివెంట్స్ ద క్రైమ్ రేట్ ఇన్ ద సొసైటీ. సో అందరూ ఉన్నారు, నేను ఏదైనా తప్పు చేస్తే వాళ్ళందరూ ఫీల్ అవుతారు అనే ఒక ఇన్నర్ గా మనకు ఉండిపోతుంది. కాబట్టి వి ట్రై టు తప్పు చేయడానికి వెనకాడుతాం అన్నమాట. సో అంతేకాకుండా మనం ఏదైనా బయట స్ట్రెస్ గా ఉన్నప్పుడు ఇంట్లోకి వస్తే మన ఇంట్లో మెంబర్స్ ని చూసినప్పుడు వి గెట్ మోటివేటెడ్, వి ఫీల్ హ్యాపీ. ద రోల్ ఆఫ్ ఫ్యామిలీ చూసాం కదా. ఫిజికల్ మెయింటెనెన్స్, ఇంట్లో మనకి ఏం కావాలన్నా కూడా మన ఫాదర్ చూసుకుంటారు. ఎకనామిక్ సెక్యూరిటీని ఇస్తారు మన డాడీ, మమ్మీ అన్ని చూసుకుంటారు. షీ టేక్ కేర్స్ ఆఫ్ సోషలైజేషన్ చిల్డ్రన్ కి. మన గ్రాండ్ మదర్స్ వాళ్ళు ఎట్లా ఉండాలి సమాజంలో, ఏం చేయాలి అనేది చెప్తారు. సో మన ఆస్క్రైబ్ సోషల్ స్టాటస్, ఒక కుటుంబంగా ఒక ఫ్యామిలీగా ఉంటే మనకి గౌరవం అనేది సొసైటీలో ఎక్కువ ఉంటుంది. మన యొక్క వాల్యూస్, మన బిహేవియర్స్ కూడా మన ఫ్యామిలీని బేస్ చేసుకునే మనకి ఇన్కల్కేట్ అవుతాయి. మన యొక్క సారోస్, మన ఎమోషన్స్. సో వెన్ వీఆర్ టుగెదర్ వి సెలబ్రేట్ కదా. కష్టంలో అయినా, బాధలో అయినా, ఆనందంలోనైనా అప్పుడు వి గెట్ టుగెదర్ కదా. సో ఎవరైనా చనిపోయినప్పుడు, లేకుంటే బర్త్డే పార్టీస్ అప్పుడు, లేకుంటే మ్యారేజెస్ అప్పుడు, సో ఫంక్షన్స్. సో వి షేర్ ఆర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ విత్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ చూసాం కదా. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసు మనకి, జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసు, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీ చూసాము. అండ్ రెస్పాన్సిబిలిటీస్, రోల్స్, ఆ ఫాదర్ ఏం చేస్తాడు, మదర్ ఏం చేస్తుంది, సో యాజ్ అ చిల్డ్రన్ వాట్ వీ హ్యావ్ టు డూ అనేది కూడా మన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి మన ఫ్యామిలీకి, ఇదంతా కూడా చూడడం మనం జరిగింది. సో నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ అండ్ పీపుల్ టాపిక్ చూసాం కదా. సో ఎన్వైరన్మెంట్, పరిసరాలు మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, మనం ఉన్న సొసైటీ మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, మన ఫ్యామిలీ ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, మన నైబర్స్ ఏ విధంగా ప్రభావం చూపిస్తారు. సో ఇవన్నీ ఏ విధంగా మెసులుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం తప్పును చేసినా కూడా మన తల్లిదండ్రులు మనకి సపోర్ట్ చేస్తారు, మనల్ని దగ్గరకు తీసుకుంటారు, మనల్ని రెక్టిఫై చేస్తారన్న నమ్మకం మనకు ఉంటుంది. సో పాజిటివ్. మనకి పిల్లలుగా ఒకటి గుర్తించారో లేదు, చిన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాము కదా. అంటే ఫిల్టర్ ఏమి ఉండదు అనమాట. వి జస్ట్ స్పీకప్, ఏదనుకుంటే అది మాట్లాడేసుకుంటాం. ఒక పాజిటివ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు మనల్ని దండించరు, కానీ మనల్ని మెత్తగా మౌల్డ్ అవడానికి చూస్తారు. అదే నెగిటివ్ అట్మాస్ఫియర్ ఉంటే దండిస్తారు, ఇట్లా మాట్లాడకూడదు, అట్లా చేయకూడదు అని మన ఫీలింగ్స్ ని, మన ఎమోషన్స్ ని అన్ని సప్రెస్ చేసేస్తారు. అంటే మనల్ని మనలాగా ఎదగనివ్వరు అనమాట. సో ఎప్పుడైతే పాజిటివ్, మన ఎన్వైరన్మెంట్, చుట్టుపక్కల ప్రదేశాలు, మన ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఎప్పుడు పాజిటివ్ గా ఉంటుందో వి డెవలప్ యాజ్ అ పాజిటివ్ హ్యూమన్ బీయింగ్. ఇది ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా.
ఎస్. నెక్స్ట్ హైరార్కీ చూసాము, లోకల్ హైరార్కీ. సో మున్సిపాలిటీలో ద మేయర్ తో సో వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్, వాట్ ఆర్ ద డ్యూటీస్, అవన్నీ చూడటం జరిగింది. అంతేకాకుండా స్కూల్ హైరార్కీ కూడా చూసాము. సో వాళ్ళ ఒక రోల్, వాళ్ళకు ఇచ్చిన డ్యూటీస్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు, అట్లా పర్ఫామ్ చేయడం వల్ల కమ్యూనికేషన్ అనేది ఎట్లా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, స్మూత్ సెయిలింగ్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఒక ఇన్స్టిట్యూట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కానివ్వండి, స్మూత్ గా రన్ అవడానికి ఈ హైరార్కీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా చూసాం మనం. నెక్స్ట్ సో మన ఊరు యొక్క ప్రాముఖ్యత, సో మన యొక్క చుట్టుపక్కల విసినిటీ అంటే ద సరౌండింగ్స్, హౌ ఇట్ ఎఫెక్ట్స్ అస్. సో అంటే పీస్ఫుల్నెస్, కామ్నెస్, సో ఇవన్నీ ఉంటే మనం చదివేది చేసేది కూడా పీస్ఫుల్ గా మంచిగా ఎక్కుతుంది. ఎప్పుడైతే డిస్టర్బెన్స్ సరౌండింగ్స్ లో ఉంటామో వి ఆల్సో రిమైన్ డిస్టర్బ్ త్రూ అవుట్ ద లైఫ్. సో ఇవన్నీ కూడా ఫ్యామిలీ అండ్ ఎన్వైరన్మెంట్ లో చూసాము. నెక్స్ట్ ఇంకా దేని గురించి డెవలప్ తెలుసుకున్నాము, సెల్ఫ్ మేనేజ్మెంట్. మనల్ని మనం ఏ విధంగా, సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి, సో మన యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటో తెలుసుకొని వాటిని ఏ విధంగా మనం ఓవర్కమ్ అవ్వాలి అనేది కూడా చూసుకున్నాం. అంతేకాకుండా ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలా విపులంగా తెలుసుకోవడం జరిగింది. అసలు ప్రెజెంటేషన్ స్కిల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, హౌ వి ఓవర్కమ్ దట్, హౌ వి ఓవర్కమ్ ద ఫియర్, హౌ వి గెయిన్ కాన్ఫిడెన్స్, సో ఏం చేయాలి, సో ఎట్లా ప్రెజెంట్ చేయాలి అనేది కూడా టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ గురించి చదువుకున్నాము. నెక్స్ట్ డైలీ యాక్టివిటీస్, డైలీ రొటీన్ అంటే ఏంటి, డైలీ యాక్టివిటీస్ ఏంటి, సో ఆ డైలీ యాక్టివిటీస్ మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, మనం ఈ రోజు ఇట్లా ఉన్నామంటే దానికి కారణం అవర్ డైలీ యాక్టివిటీస్ అన్ని కూడా చూసాం మనం కదా. మన ఫ్యామిలీ, అవర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ కూడా. సో మన ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ యాజ్ అ పియర్ గ్రూప్. సో ఓవరాల్ గా సో చిన్నప్పుడు మన తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువ ఉంటుంది, అంటే సర్టన్ ఏజ్ 10 years వరకు. సో ఆఫ్టర్ 10 years టీనేజ్ లో ఎక్కువగా మన మీద మన యొక్క ఫ్రెండ్స్ ప్రభావం, మన యొక్క క్లాస్మేట్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో పాజిటివ్ ప్రభావం ఉన్నట్లయితే ఎలా చదువుకోవాలి, సో పాజిటివ్ కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ అయ్యి వి వర్క్ టుగెదర్ ఫర్ టు అచీవ్ సంథింగ్. అదే నెగిటివ్ గా అంటే మనం మిగతా వాటి మీద, అంటే చెడు సావాసాలు పెట్టి డ్రగ్స్ కి, మత్తు పదార్థాలకి, స్మోకింగ్ కి, ఆల్కహాల్ కి, వీటికి బానిసలు అయిపోతాం అనమాట. సో అంతేకాకుండా ఎక్స్ట్రా వేరే వేరే యావిగేషన్స్ వైపు మళ్ళుతాం. కానీ ఎప్పుడైతే పాజిటివ్ ఫ్రెండ్షిప్, పాజిటివ్ క్లాస్మేట్స్, పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుందో, ద మెయిన్ రీజన్, ఎందుకంటే మనకి ఎక్కువ స్నేహితులు చెప్పిందే వింటాము ఈ ఏజ్ లో, టీనేజ్ లో. ఎందుకంటే తల్లిదండ్రుల కంటే కూడా ఫ్రెండ్షిప్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంతేకాకుండా టీమ్ బిల్డింగ్ స్కిల్స్ చూసాం కదా. టీమ్ అంటే యాజ్ అ సింగిల్ గా మనం అచీవ్ చేయలేం, కానీ యాజ్ అ టీమ్ వీ కెన్ డూ మెనీ థింగ్స్. ఏ విధంగా చేయొచ్చు అనేది, సో ఏ విధంగా ఆర్గనైజ్ చేయొచ్చు, ఒక టాస్క్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు, సో ఫైనల్ ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉండాలి అంటే టీమ్ బిల్డింగ్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా చూసాము. అంతేకాకుండా మోటివేషన్, సో ఎవరు మనకి మోటివేషన్, సో ది ఇంపార్టెన్స్ ఆఫ్ హౌ టు మోటివేట్ వన్ సెల్ఫ్ అండ్ హౌ టు మోటివేట్ అదర్స్, ఇవన్నీ చూసాము. అండ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్, సో ఆల్రెడీ ఇది మీకు సబ్జెక్ట్ కూడా ఉంది. పైగా మనం ఆనెస్టీ గురించి, సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి, ఓపెన్నెస్ అండ్ ఎట్లా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం చూసాము. మన క్లాస్ లో సార్ మనకి ఇంటర్ పర్సనల్ స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా మనకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు మనం వర్కింగ్ అండర్ స్ట్రెస్ కూడా చెప్పుకున్నాము. కానీ యాక్చువల్లీ కెరియర్ గైడెన్స్ కూడా చెప్దాం అనుకున్నాను. ఇంటర్ తర్వాత ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఏం చేయొచ్చు, ఎంపీసీ వాళ్ళకి ఏ బ్రాంచెస్ ఉంటాయి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ తీసుకోండి. ఎంపీసీ చదివిన వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్దాం అనుకున్నాను. బట్ ఐ థింక్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైమ్, ఐ థింక్ టుడే we can't discuss regarding that, and it's already time. If you have any queries and if you want to speak anything, so these are all the topics that we have covered in all these sessions.
about personality development. ఇంకా ఏమన్నా అడగాలి అనుకుంటే we have 3 minutes left with us. You can just ask me. I don't know how far you are concentrating on what is said, but I learned a lot. Okay, so anyone, you can unmute yourself and talk to me. Good morning, madam. Good morning, madam. Yes. Today topic is stress management. Stress Yes. management. One second, ma'am. Yes. Today topic is stress management, madam. Yes. అంటే ఒత్తిడికి ఎలా గురవుతామంటే సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మేడం. ఇది ఎక్కువైనప్పుడు ఒత్తిడికి గురవుతాం మేడం. Yes. మళ్ళీ అంతేకాదు, సో మనము ఈ గ్యాజెట్స్ వీటి వాడుతున్నామంటే 3 E's ఆర్ వెరీ ఇంపార్టెంట్. హౌ ఎఫిషియెంట్లీ యు ఆర్ యూజింగ్, how economically you are using, and how effectively you are using. అంటే పాజిటివ్నెస్ ఉంటుంది. అంటే మేడం మాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా వీటి వల్ల అనుకోవచ్చు. ఎస్, మీకు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి, ఈ క్లాసెస్ వినడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. కానీ మీరు పాజిటివ్ వేలో 3 E's are very important. You always should bear in the mind that how efficiently you are using the given opportunities to you, how effectively ఎంత మేర యూజ్ చేసుకుంటున్నారు, and how economically యూజ్ చేసుకుంటున్నారు అనేది దానిపై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఎస్ మేడం. ఎస్, డే బై డే వర్క్ ని కంప్లీట్ చేయకుండా పోస్ట్ పోన్ చేయడం ద్వారా కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ అవుతుంది మేడం. ఎస్, దాన్నే ప్రొక్రాస్టినేషన్ అంటాము. ఎస్ మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం. యా, ఓకే చిన్నారా. ఎస్, శ్రావణి. Ma'am. Yes. Good morning, ma'am. Morning, Shravani. My name is Alekya, ma'am. Yeah, Alekya. Yeah, tell me. మ్యామ్, ఇందులో మీరు చెప్పారు కదా స్ట్రెస్ గురించి. Yes. అంటే కొన్ని సిచ్యువేషన్ లో హార్డ్ వర్క్ వల్ల ఇంట్లో వాళ్ళ మీద కొంచెం అంటే చిరాకు పడిపోవడం అలా చేయడం వల్ల నాకు ఫీల్ అయ్యి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫీల్ అవుతున్నారు మ్యామ్. ఆ పేషెన్సీని కోల్పోతున్నాను మ్యామ్. అది మనకి తెలుగులో ఉంది కూడా కదా, ఏంటి, తన కోపమే తన శత్రువు అని. అవును మ్యామ్. తన శాంతమే తనకు రక్ష. అంటే నీకు తెలుస్తుంది నీ ప్రాబ్లం ఏంటో నీకు తెలుస్తుంది. సో ఎప్పుడైతే మన ప్రాబ్లం మనకు తెలుస్తుందో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అ సొల్యూషన్ మా. సో నీకు ఇది ప్రాబ్లం, నీకు ఎక్కువ కోపం వస్తుంది. సో కోపం ఎప్పుడు వస్తుంది? స్ట్రెస్ కి గురైనప్పుడు వస్తుంది. అంటే నువ్వేం చేస్తున్నావంటే యూఆర్ నాట్, అంటే ఇప్పుడు కాలేజ్ లో జరిగే వాటిని యూ షుడ్ అక్కడితో ఆపేసేయాలి. యూ షుడ్ కట్ షార్ట్. అంటే స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ మోడ్ లో ఉండాలి. ఫ్యామిలీ దగ్గర అక్కడ జరిగే అన్ని మైండ్ లో క్యారీ చేసుకొని, ఆ గార్బేజ్ అంతా మైండ్ లో ఫిల్ చేసుకొని, ఆ ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తావు? ఇంట్లో చూపిస్తున్నావు అనమాట. సో ఇంట్లో జరిగే ఇష్యూస్, ఇంట్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా మళ్ళీ నీ మైండ్ లో ఫిల్ చేసుకొని అవన్నీ కూడా క్యారీ చేసి నీ ఫ్రెండ్స్ దగ్గర చూపిస్తున్నావు. సో అంటే ఏంటి, నీకు స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో నీకు తెలియట్లేదు అనమాట. సో నీకు అది అర్థం అవ్వాలి. సో అట్లా క్యారీ చేయకూడదు. సో ఎక్కువ మనం అంతే కదా. ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది, గ్లాస్ లో వాటర్ మనం ఎంత వరకు నింపగలం? ఆ గ్లాస్ లెవెల్ అంతేగాని నా దగ్గర బిందు ఉంది కదా, బిందు నీళ్ళు మొత్తం గ్లాస్ లో పోస్తే అది ఎంత వరకు తీసుకుంటుంది? ఆ గ్లాస్ దాని స్ట్రాటజీ వరకే తీసుకుంటాం. మిగతా వాటర్ అంతా ఏమవుతుంది? బయటకు వచ్చేస్తుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది. యూజ్ ఉందా దాని వల్ల? యూజ్ లేదు మ్యామ్. సో నీ చిన్ని బుర్రకి నీ చిన్ని ఎంత వరకు అవసరమో అంతవరకే తీసుకో, మిగతాదంతా వదిలేసేసాయి. నేను స్టార్టింగ్ క్లాసెస్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ లో చెప్పేటప్పుడు విద్యార్థికి ఉండవలసిన 5 లక్షణాల్లో చెప్పాను. అది ఒకటి.
సో అంటే మితాహార, మితాహార అంటే బాడీని ఫుడ్ కాదు, నీ మైండ్ కి ఎంత కావాలో అంత ఇవ్వు. నువ్వు ఎక్కువ ఇచ్చేస్తున్నావు కాబట్టి స్ట్రెస్ కి లోన్ అవుతున్నావు. ఎప్పుడైతే నువ్వు స్ట్రెస్ కి లోన్ అవుతున్నావో అంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో నువ్వు అరిచేస్తున్నావు, నీకు కంట్రోల్ ఉండట్లేదు నీ కోపం మీద. సో ఎప్పుడైతే నువ్వు ఆ ఇన్పుట్ అనేది ఎక్కువగా ఇవ్వటం మానుకుంటావో డెఫినెట్ గా యూ బికమ్ కూల్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. Okay, ma'am. Yes. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా చెప్పారు. Okay, Nana. Ma'am, I think it's already time. I think we can end the session for the day. Yes, ma'am. We can end the section, ma'am. Yes.